నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్యమత ప్రచారానికి పాల్పడిన సుధీర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో ఉన్నవారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. తిరుమలలో నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న ఎస్పీ గోపీనాథ్ జెట్టి. శ్రీ విద్యానికేతన్లో ఘనంగా ప్రారంభమైన యూత్ ఫెస్టివల్. దేశవ్యాప్తంగా 25,000 మంది విద్యార్థులు హాజరు. నటుడు విష్ణువర్ధన్ ప్రకటన. 27 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. 30 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు వాహనాలు స్వాధీనం. పోలీసుల అదుపులో 3 స్మగ్లర్లు. నవంబర్ 1 నుంచి 8 వరకు మలివిడత జన్మభూమి విజయవంతం చేయాలని ఎంపీడీఓ సుశీలాదేవి పిలుపు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నాం. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ త్యాగి వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న పార్లమెంటరీ కమిటీ. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకము, కలశాభిషేకం అనంతరం నివేదన, హారతిని నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొనేందుకు వీలుగా 500 రూపాయల టికెట్లను ఆలయ అధికారులు విక్రయించారు. పలువురు భక్తులు దేవస్థానం నిర్ణయించిన రుసుము చెల్లించి హోమ మహోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కాగా గురువారం సాయంత్రం కాలభైరవ స్వామికి కలశ స్థాపన, జపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, విశేష దీపారాధన ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలలో అన్యమత ప్రచారానికి పాల్పడి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన క్రైస్తవ మత ప్రబోధకుడు మొండితోక సుధీర్ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో మత ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన వీడియో చిత్రాలను యూట్యూబ్లో ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం కలిగిన అన్యమత ప్రచారం వివాదంపై స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి అందుకు కారకుడైన సుధీర్ను అరెస్ట్ చేసి మీడియాకు చూపించారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ తిరుపతిలోని బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు, అదేవిధంగా టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 2 ప్రత్యేక పోలీసు బృందాలను హైదరాబాద్, కృష్ణా జిల్లాలకు ఏపీ గాలింపు చర్యలను చేపట్టగా కృష్ణా జిల్లా న్యూజివీడు, వీసన్నపేట మండలం రామానగర్లో మత ప్రబోధకుడు సుధీర్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సుధీర్ తన అనుచరులైన సుకుమార్, జోసెఫ్, డేవిడ్, యేసురత్నంతో తిరుమలకు వచ్చి ప్రచారం చేసినట్లు ఎస్పీ తెలిపారు. అలిపిరి టోల్గేట్ వద్దే వీరి వాహనంలోని క్రైస్తవ మత గ్రంథాలను గుర్తించి టోల్గేట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో యేసురత్నం అలిపిరి చెక్ పాయింట్ వద్దే ఆగిపోయినట్లు తెలిపారు. అయితే అతను ఉద్దేశపూర్వకంగా చేసిందా, వ్యక్తిగతంగా చేసిందా, ఇతని వెనుక మత ప్రేరేపిత సంస్థల హస్తం ఉన్నదా అన్న విషయాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నామని ఎస్పీ తెలిపారు. అయితే సుధీర్ అరెస్టుతో అతని అనుచరులు పరారైనట్లు ఎస్పీ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. అలాగే వారు వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు తదుపరి విచారణ నిమిత్తం మన పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. ఈరోజు ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పైన ఉదహరించినటువంటి నేరాల కింద ఆయన ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. తదుపరి ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన ద్వారా ఆయన ఏ అయితే ఇన్స్ట్రుమెంట్స్ దీన్ని చేయడానికి ఉపయోగించాడో అవి, అదేవిధంగా వాహనాలు, మిగతా ముద్దాయిలు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా భద్రతా దృష్ట్యా కూడా అన్ని రకాలైనటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఇదిలా ఉండగా తాను వ్యక్తిగతంగా చిత్రీకరించిందే తప్ప తన వెనుక ఎలాంటి దుష్ట ఆలోచన లేదని, విదేశీ మత సంస్థల ప్రాబల్యం లేదని మత ప్రచారకుడైన పోలీసుల అదుపులో ఉన్న సుధీర్ పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాలకి నేనేం చేయలేదు. ఫండ్స్ రైజ్ చేయడం అనేది కూడా ప్రాధాన్యత కాదు. కానీ మేము నిరుపేద కుటుంబంలో జన్మించాము. నేను ఎస్సీ హిందూ
మరి పూర్వంలో జన్మించినటువంటి వాడిని. మా తల్లిదండ్రులు కూడా పూర్వం నుంచి మనం భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, మాకు ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళడం మాకు తప్పని నేను చాలా బాధపడుతూ ఇంతమందిని విదేశీ శక్తులు కానీ ఎవరు లేరండి. 2 రోజుల జిల్లా పర్యటనకు విచ్చేసిన పార్లమెంటరీ ఇండస్ట్రీ కమిటీకి రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం పార్లమెంటరీ ఇండస్ట్రీ చైర్మన్ కేసీ త్యాగి 31 మంది కమిటీ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కమిటీ చైర్మన్ సభ్యుల బృందం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీవారి సేవలో పార్లమెంటరీ ఇండస్ట్రీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుపథం ద్వారా కమిటీ చైర్మన్ కేసీ త్యాగి మరియు కమిటీ సభ్యులు శ్రీవారి ఆలయంలోనికి వచ్చిన వీరు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన 10 మంది రాజ్యసభ మరియు 21 మంది లోక్సభ ఎంపీలు మొత్తం 31 మంది ఇండస్ట్రీస్ కమిటీ పర్యటనలో భాగంగా తిరుమలకు వచ్చామని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించడానికి అనువైన ప్రదేశాలను అన్వేషించడానికి కమిటీ విస్తృతంగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. తిరుపతిలో పర్యటించి స్వామివారి దర్శనార్థం కమిటీ సభ్యులు తిరుమలకు వచ్చామని, రాష్ట్రం మరియు దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారి కోరుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న కోరిక నెరవేరడంతో తాను కాలినడకన తిరుమలకు వచ్చానని కొవ్వూరు ఎమ్మెల్యే పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీన కొవ్వూరు నుంచి చేపట్టిన పాదయాత్ర గురువారం తిరుపతికి చేరింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీనివాసులు నాయుడికి స్వాగతం పలికారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, కొవ్వూరులో టీడీపీ గెలుపొందాలని 6 నెలల క్రితం తాను తిరుమలకు వచ్చి శ్రీవారిని మొక్కుకున్నానని తెలిపారు. తన కోరిక నెరవేరినందున తాను కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థను 3 ఏళ్ల కాల వ్యవధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆ విద్యాసంస్థ డైరెక్టర్ మంచు విష్ణువర్ధన్ పేర్కొన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో గురువారం మోహన మంత్ర 2014 యూత్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన సుమారు 25,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై బెలూన్ ఆవిష్కరించి యూత్ ఫెస్టివల్ కల్చరల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని పేర్కొన్నారు. నిబద్ధత, క్రమశిక్షణను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని సూచించారు. ర్యాగింగ్, యూటీజింగ్ తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. దేశ సమగ్రత, లౌకికవాద పరిరక్షణకు నేటి యువతరం పాటుపడాలని ఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్, ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణువర్ధన్ మాట్లాడుతూ శ్రీ విద్యానికేతన్లో మోహన మంత్ర 2014 యూత్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను 3 ఏళ్ల కాల వ్యవధిలో దేశంలోని అన్ని యూనివర్సిటీల కన్నా అగ్రభాగాన్ని నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దశరథ రామయ్య అన్నారు. గురువారం చిత్తూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని వైద్య శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 71 డెంగ్యూ కేసులు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా గేట్, పుత్తూరు, గొల్లపల్లిలో మాత్రమే 2 మృతి చెందినట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్య పరిరక్షణార్థం ప్రతి పంచాయతీకి 15,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మలేరియా విభాగ జిల్లా అధికారి దోసారెడ్డి పాల్గొన్నారు. నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ టీటీడీ ప్రచురించిన గోడ పత్రికను ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు రాజ్ కుమార్ ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటీశ్వర ఆలయంలో మనగుడి కార్యక్రమం వాల్ పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,000కు పైగా ఆలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ వాల్ పోస్టర్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, డీబీపీ సభ్యులు రాజ్ కుమార్, ఆలయ పీఆర్ఓ హరి తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రబోధకుడు సుధీర్ మత ప్రచారం నిర్వహించిన వీడియో ఫుటేజీలను అంతర్జాలంలో దర్శనమివ్వడం పెద్ద దుమారం చెలరేగింది. ఈ సంఘటనను పలు రాజకీయ పక్షాలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రబోధకులు ఇలాంటి చర్యలకు పాల్పడడం శోచనీయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన భారతదేశంలో ఒక మతాన్ని మరో మతానికి చెందిన వ్యక్తులు నిందించడం, అగౌరవపరచడం తగదన్నారు. టీటీడీ నిఘా, భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు డంపూరు భాస్కర్ యాదవ్, దేశం నాయకులు ఆర్సీ మునికృష్ణ, కృష్ణా యాదవ్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మన్యం శ్రీనివాసులు, పుష్పావతి, కుమారమ్మ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో చోటు చేసుకున్న క్రైస్తవ మత ప్రచార ఘటనను హిందూ చైతన్య సమితి తీవ్రంగా ఖండించింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సమితి జిల్లా అధ్యక్షులు ఓంకార్, బీజేపీ నాయకులు నాగరాజు రాయలు మాట్లాడారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారానికి పాల్పడిన ఫాదర్ సుధీర్తో పాటు ఓ ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో భారతదేశంలోని ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా మారుస్తానని వ్యాఖ్యానించిన ముత్తయ్యపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు గుట్ట నాగరాజు రాయల్, హిందూ చైతన్య సమితి నాయకులు నరేష్ బాబు, జగదీష్, సంతోష్ పాల్గొన్నారు. అలాగే తిరుమలలో జరిగిన క్రైస్తవ మత ప్రచారాన్ని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీటీడీ భద్రతా వైఫల్యం వల్లే తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ క్రిస్టఫర్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీని చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థగా పేరొందిన టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని ప్రిన్సిపల్ గా ఉంచడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. అదే కాక విద్యార్థుల పట్ల నియంతగా వ్యవహరిస్తున్న క్రిస్టఫర్ను వెంటనే ప్రిన్సిపల్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. గురువారం ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ బాలాజీ కాలనీ, ప్రకాశం రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగి తిరిగి ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరడంతో నిరసన ర్యాలీ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో గత 2 రోజుల క్రితం జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 30న దివంగత భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నుండి నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి వరకు 19 రోజుల పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదానం, మహిళా సాధికారత, యువశక్తి, స్వాతంత్ర సమరయోధుల కార్యక్రమం, జాతీయ సమగ్రత, మత సామరస్యం వంటి అంశాలపై రోజువారీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న మలి విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి గ్రామీణ మండల ఎంపీడీఓ సుశీలాదేవి కోరారు. గురువారం తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్యవసర సర్వసభ సమావేశం ఎంపీడీఓ సుశీలాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి గ్రామీణ మండల జడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ పంచాయతీలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన నిలుపుదల చేయడం జరిగిందన్నారు. తిరిగి నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షన్దారులకు అక్టోబర్, నవంబర్ 2 నెలల పెన్షన్ మొత్తం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు విజయవంతం చేసేందుకు సహకరించాలని ఆమె కోరారు. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రాన్ని, హిందూ మతాన్ని కించపరిచే విధంగా వీడియో చిత్రీకరణకు పాల్పడిన ఘటనపై సిబిసిఐడి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సామంచి శ్రీనివాస్ మాట్లాడారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీడియో చిత్రీకరణ చేసి అంతర్జాలంలో పొందుపరచడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. టీటీడీ నిఘా భద్రతా అధికారుల వైఫల్యం ఈ విషయంతో తేటతెల్లమైందని విమర్శించారు. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిబిసిఐడిచే విచారణ జరిపించి వీడియో చిత్రీకరణకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, ఎంఆర్ రాజా, గూండాల గోపీనాథ్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ పరిధిలోని తిరుమల కొండలపై సిలువ చిత్రాలు గీసి ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి వాటిపై ఆర్డీఓ తగిన చర్యలు చేపట్టి సిలువ చిత్రాలను తొలగించి దురాక్రమణను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా క్రైస్తవ మత ప్రచారం పెచ్చుమీరుతోందని పేర్కొన్నారు. బలవంతపు మత మార్పిళ్లపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్రైస్తవ సంస్థలు ఆక్రమించుకున్న కొండలను పరిరక్షించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు జరిగిన క్రైస్తవ మత ప్రచారాన్ని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖండించింది. ఆ సంఘం అధ్యక్షులు బాలాజీ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. లౌకికవాదం ముసుగులో ఇతర మతాలను కించపరిచే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కెఎస్ వాసు పాల్గొన్నారు. సవరించిన వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు గురువారం ధర్నా చేశారు. తిలక్ రోడ్లోని స్టేట్ బ్యాంక్ వద్ద యునైటెడ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గురువారం భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. బ్యాంకుల్లో రుణాలు పొంది ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన బడా పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వం కొరడా జొలిపించి బకాయిలు రాబట్టి బ్యాంకులను సంరక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ లాంటి సంస్థలు 15,000 కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడ్డారని ఉద్యోగులు పేర్కొన్నారు. అలాంటి సంస్థల వల్లే బ్యాంకులు ఆర్థికంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బ్యాంకుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. సవరించిన వేతనాన్ని అమలు చేస్తూ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు ధన్వంత్ కుమార్, చంద్రమౌళి, మూర్తి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన పేదలందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ మొత్తాన్ని 200 నుంచి 1000 రూపాయలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల నిబంధనలు విధించి పెన్షనర్ల సంఖ్యను తగ్గించడం శోచనీయమన్నారు. వైఎస్ జగన్ పై పదే పదే అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో వైకాపా తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరకు రైతులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జాయింట్ కలెక్టర్ను కోరారు. చిత్తూరు జిల్లాలోని గాజుల మన్యంకు చెందిన చెరకు రైతులు గురువారం జాయింట్ కలెక్టర్ను కలిసి నివేదించారు. 2012-13 సంవత్సరానికి గాను రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిలను ఇప్పటి వరకు అధికారులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చెరకు బకాయిలను తీర్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న చెరకు బకాయిలను వెంటనే చెల్లించుకుంటే తాము ఆందోళనకు దిగుతామని చెరకు రైతులు హెచ్చరించారు. వైద్య విద్యార్థులు వైద్యుల వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక స్పృహ, జాతీయ భావాలను పెంపొందించడమే ఎన్ఎంఓ ధ్యేయమని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఎంఓ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల యొక్క ఆరోగ్య వసతుల గురించి వైద్యులలో అవగాహన పెంచేందుకు పల్లె ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్యులలో సామాజిక స్పృహ, సామాజిక సేవను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్, విష సంస్కృతిని అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్ఎంఓ జాతీయ ఉద్యమంలో భాగంగా తిరుపతి నగరంలో నవంబర్ 1న జాతీయ కార్యవర్గ సమావేశం మరియు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. తిరుపతి నగరంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతీయ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు డాక్టర్లు మధుకర్, ఓంప్రకాష్, శ్రీకాంత్, అర్చన శర్మ, చంద్రశేఖర్ రెడ్డి, రవిప్రకాష్, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను నివారిస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా టీటీడీ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గురువారం శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ జరిగింది.
ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున టీటీడీ సాంప్రదాయబద్ధంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గురువారం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి ఆగమోక్తంగా అర్చకులు అంకురార్పణ చేశారు. 15వ శతాబ్దం నుంచి శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం శ్రీవారి ఆలయంలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగోత్సవాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. దీనికోసం టీటీడీ ఉద్యానవనాల శాఖ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 7.5 టన్నులకు పైగా 20 రకాల పుష్పాలను సిద్ధం చేసింది. శ్రీవారి అనుగ్రహం పొందుడికే తిరుమలకు వచ్చానని స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని పీసీసీ మాజీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దర్శన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు అపోలో చైర్మన్ కు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎర్రచందనం సంపదను అక్రమంగా తరలిస్తున్న 27 మంది ఎర్ర కూలీలు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే దుంగలు ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బారెడ్డి ఎర్రచందన స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. శ్రీకాళహస్తి కాషా గార్డెన్ లో 12 మంది ఎర్ర కూలీలు, ఏర్పేడు, వెంకటగిరి వద్ద మరో 15 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ ఎర్ర స్మగ్లర్ల నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు ఒక ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేసినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. పోలీసులకు పట్టుబడ్డ ఎర్ర కూలీలందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కావటం గమనార్హం. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఇలియాస్ బాషా, జగదీష్ నాయక్ పాల్గొన్నారు. కాగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపడుతుండగా తిరుపతి, రైల్వే కోడూరు ప్రాంతాలకు చెందిన 3 ఎర్రచందనం ప్రధాన నిందితులు పట్టుబడినట్లు సమాచారం. వీరిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. 1-2 రోజుల్లో అధికారికంగా అరెస్టైన వారిని చూపించే అవకాశం ఉంది. హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్లు ముందుకు రావడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి పేర్కొన్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్లు విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని లలిత కళా ప్రాంగణంలో ఏఐటీసీ అనుబంధ ఆటో కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరద బాధితుల సహాయార్థం ప్రతి ఆటో కార్మికుడు యూనియన్లకు అతీతంగా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 1 కేజీ బియ్యం విరాళంగా అందించాలని కమిషనర్ కోరారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వరకు సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వ అధికారుల సమక్షంలో వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక వాహనంలో విశాఖ నగరానికి తరలిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకయ్య, రామచంద్రయ్య, చిన్నం పెంచులయ్య, హరికృష్ణ, మురళి, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 30న రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పటేల్ 552 సంస్థానాలను ఒకటిగా చేయటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. దేశ సమగ్రతను పరిరక్షించిన పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలో పలు పాఠశాల విద్యార్థులు, నగర ప్రముఖులచే 115 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సమగ్రతను కాపాడే ఉద్దేశంతో చేపడుతున్న రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాంతారెడ్డి కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, విశ్వనాథ్, మోహన్, మునికృష్ణయ్య, చంద్రయ్య, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన సర్వీస్ ట్యాక్స్ విధానాన్ని టీటీడీ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్వీస్ ట్యాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని కపిల్ తీర్థం ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ కాంట్రాక్టర్లు చేసిన పనులకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే మొదట్లో ఈ సర్వీస్ ట్యాక్స్ టీటీడీని ప్రభుత్వానికి చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరినట్టు తెలిపారు.
దాని కారణంగా 2007 నుంచి ఇప్పటి వరకు టీటీడీలో పనిచేసే కాంట్రాక్టర్లు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదన్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ట్యాక్స్ అధికారులు టీటీడీ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారి బ్యాంక్ అకౌంట్లను అటాచ్మెంట్ చేస్తున్నట్లు పేర్కొనడంతో టీటీడీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేవస్థానం ఈవో దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవటాన్ని వారు తప్పుపట్టారు. టీటీడీ అధికారుల వైఖరిని వ్యతిరేకిస్తూ గత 4 రోజులుగా ఆందోళనకు పూనుకున్నారు. తిరుపతిలోని కపిల్ తీర్థం ఆలయం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదించుకున్నారు. టీటీడీ ఈవో స్పందించి న్యాయం చేయకుంటే తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగి విద్యా సంస్థలకు, సిమ్స్, బర్డ్ ఆసుపత్రులకు నీటి సరఫరాను బంద్ చేస్తామని అసోసియేషన్ నాయకులు నరసింహారెడ్డి హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతిలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. సర్వేల పేరుతో తొలగించిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏ కారణం చేత పెన్షన్లకు తొలగించారో వాటి వివరాలను ప్రకటించాలని కార్పొరేషన్ అధికారులను కోరారు. పెన్షన్ల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ సర్వేలు నిర్వహించి అర్హత ప్రకటించాలని సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. గందరగోళంగా ఉన్న పెన్షన్ల జాబితాను సరిచేసి డివిజన్ల పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 32,983 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 9 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. తిరిగి శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా టికెట్ల విక్రయాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. తిరుమలలో శుక్రవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 49 అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల గదులు 33 అందుబాటులో ఉన్నాయి. 100 రూపాయల గదులు 2 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు 14 అందుబాటులో ఉన్నాయి. 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవ కారణంగా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ రద్దు చేసింది. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 1,33,80,000 రూపాయలు అన్నదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ని ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,970 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,522 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,540 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్యమత ప్రచారానికి పాల్పడిన సుధీర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. తిరుమలలో నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న ఎస్పీ గోపీనాథ్ జెట్టి. శ్రీ విద్యానికేతన్లో ఘనంగా ప్రారంభమైన యూత్ ఫెస్టివల్. దేశవ్యాప్తంగా 25,000 మంది విద్యార్థులు హాజరు. నటుడు విష్ణువర్ధన్ ప్రకటన. 27 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. 30 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు వాహనాలు స్వాధీనం. పోలీసుల అదుపులో 3 స్మగ్లర్లు. నవంబర్ 1 నుంచి 8 వరకు మలివిడత జన్మభూమి విజయవంతం చేయాలని ఎంపీడీఓ సుశీలాదేవి పిలుపు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నాం. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ త్యాగి వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న పార్లమెంటరీ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.